అందరికీ స్వాగతం అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఏంటంటే హాకిన్స్ కంపెనీకి సంబంధించిన మినీ క్యాజరోల్ అండి. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇప్పుడు చెప్తాను, ఎలా ఉంటుంది ఏంది అని చెప్పేసి. ఇంకా శనగ ఆకుతోటి పచ్చడి సీజన్ కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు శనగ ఆకు ఒక్కసారన్నా వాడాలి కాబట్టి పొలం నుంచి తీసుకొచ్చారు, దాన్ని పచ్చడి చేస్తాను ఇప్పుడు. ఓకేనా? మరి వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ కొట్టేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసి చూడండి. ఓకేనా? ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఈ మినీ క్యాజువల్ చూడండి ఎంత బాగుందో కదా, క్యూట్ గా అనిపించిందండి నాకైతే. అసలు చూడంగానే చాలా చిన్నగా ఉంది. ఈ బౌల్ లోపల నాన్ స్టిక్ సిరామిక్ కోటింగ్ ఉంటుందండి. నాన్ స్టిక్ బౌల్ లాగా వాడుకోవచ్చు. బయట వైపు కోటింగ్ ఏంటంటే మెటల్ మీద సిరామిక్ కోటింగ్ అండి. దీన్ని మనం పొయ్యి మీద పెట్టి డైరెక్ట్ గా వంట చేసుకోవచ్చు అండి. దీంట్లో ఈ చిన్న ఫ్యామిలీ వాళ్ళకి, కొంచెం కూర చేసుకోవాలనుకునే వాళ్ళకి, కొద్దిగా ఉప్మా చేసుకోవాలి, అలా కొద్దిగా చేసుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం చాలా యూజ్ అవుతుంది ఈ బౌల్. దీనికి రెండు రకాలు వచ్చాయండి. దీంట్లో ఓవెల్ షేప్ ఒకటి చాలా బాగా అనిపించింది నాకు, ఇంకొకటేమో రౌండ్ షేప్ అనమాట. రౌండ్గా ఉంటుంది. ఏది కావాలంటే అది మనం అది కొనుక్కోవచ్చు. ఇంకా 3 కలర్స్ వస్తాయి దీంట్లో, ఎల్లో ఒకటి, గ్రే ఒకటి, రెడ్ కలర్ ఒకటి అండి. రౌండ్గా ఉండే షేప్కి మాత్రం మూత ట్రాన్స్పరెంట్గా లేదు, గ్లాస్ రాలేదు, అది కూడా సిరామిక్దే వచ్చింది. ఓవెల్ షేప్లో ఉండేదానికి మాత్రం గ్లాస్ లిడ్ వచ్చిందండి. మనం దీన్ని పొయ్యి మీద పెట్టి వంట చేసినా గానీ ఆ కలర్ పోదని వాళ్ళు 2 years వారంటీ ఇచ్చారండి. వారంటీ పీరియడ్ లో మనకి ఏదన్నా పాడైనా గానీ వాళ్ళు మళ్ళీ రీప్లేస్ చేస్తారనమాట. అది కూడా చాలా మంచి ఆఫర్ అనిపించింది నాకు, వారంటీ ఇవ్వడం అనేది. చూసారు కదా, డైరెక్ట్ గా టేబుల్ మీద సర్వ్ చేసుకోవడానికి వాడుకోవచ్చు, పొయ్యి మీద పెట్టి చేసుకోవచ్చు, ఇంకా డైరెక్ట్ గా అట్లాగే ఫ్రిడ్జ్ లో పెట్టేయచ్చు. వీళ్ళైతే మరి దాంట్లో తినను కూడా తినేస్తున్నారు అనమాట. మీకు జస్ట్ ఫోటోలో చూపిస్తే అర్థం కాదు కాబట్టి మీకు వీడియో కూడా చూపిస్తే బాగుంటది అని చెప్పేసి మీకు వీడియో కూడా చూపిస్తున్నాను. ఈ మినీ క్యాజువల్ అండి మనకి గిఫ్ట్ ఇవ్వడానికి చాలా మంచి ప్రోడక్ట్ అండి. నాకైతే దానికి కూడా చాలా నచ్చింది అనమాట. విడివిడిగా ఒకటన్నా ఇవ్వచ్చు, 3 కలిపి ప్యాక్ లాగా 3 కలర్స్ కలిపి ఇవ్వచ్చు అనమాట. ఇది పెద్ద కాస్ట్లీ కూడా కాదండి. ఒక్కొక్కటి 700 నుంచి 800 మధ్యలోనే ఉంది. అంత తక్కువ కాస్ట్కి వస్తుంది అనమాట. కొత్త ప్రోడక్ట్ కాబట్టి కొద్ది రోజులు ఆ తక్కువ రేటు ఉంటుంది, కొద్ది రోజులు అయ్యాక ఇంకా కొంచెం పెరగొచ్చు కూడాను. ఓకేనా? నాకైతే భలే నచ్చింది, అందుకే మీకు చూపించాలనిపించింది అనమాట. ఈ మినీ క్యాజువల్కి సంబంధించిన లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంకా కామెంట్ బాక్స్లో కూడా ఇస్తానండి. ఇష్టమైన వాళ్ళు ఆ లింక్స్ మీద క్లిక్ చేశారంటే, అక్కడికి వెళ్ళారంటే కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఇంకా ప్రైస్ కూడా ఈ రోజు ప్రైస్ ఎలా ఉందో చూసుకోవచ్చు, నచ్చితే కొనుక్కోవచ్చు. ఓకేనా? ఈ 3 కలర్స్ అసలు టేబుల్ మీద పెట్టి సర్వ్ చేయడానికి కనిపెడితే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి కదండి. నాకైతే భలే నచ్చాయండి. 3 కలర్స్ ఒక సెట్ తీసుకొని టేబుల్ మీద పెడితే ఎంత బాగుంటాయో కదా. మరైతే నెక్స్ట్ ఇప్పుడు శనగ ఆకుతోటి పచ్చడి చేసుకుందాం. చూసారు కదా, సీజన్ కదండి, చలికాలంలోనే శనగాకు బాగా వస్తుంది. పొలం నుంచి శనగాకు తీసుకొచ్చారనమాట. చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది. ఇప్పుడే వచ్చాడు రమణ, పొలం నుంచి ఫుల్ తీసుకొచ్చాడు. ఇప్పుడు నేను దీన్ని సగం తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసి కొంచెం ఆకుతోటి పచ్చడి చేస్తాను. చాలా హెల్దీ అండి శనగాకు. మనకు కానీ దొరికినప్పుడు కానీ తింటే, ఈ సీజన్లో సంతల్లో కూడా అక్కడక్కడ కనిపిస్తుంటుందండి. దొరికితే మాత్రం శనగాకు తెచ్చుకొని కనీసం ఒక్కసారన్నా తినగలిగితే చాలా మంచిదన్నమాట. అసలు ఇళ్లలో కూడా వేసుకోవచ్చు అండి. ఈ గింజలు, శనగ గింజలు, నల్ల శనగ కానీ తెల్ల శనగ కానీ ఏదైనా కానీ కుండీలో వేసేసుకున్నామంటే మనకి చిన్న చిన్న ఆకులు వచ్చేస్తాయి. అవి వాడుకుంటే కూడా ఆకుకూర లెక్క బాగుంటుంది అనమాట. ఇది మంచులో ఉన్నప్పుడు లైట్ పులుపు ఉంటుందండి. నేను పొలానికి వెళ్ళినప్పుడు కొంచెం ఆకు కోసి నోట్లో పెట్టుకుంటే లైట్ పులుపు ఉంటుంది అనమాట. అట్లా ఆ చెట్ల మీద కానీ ఒక తెల్ల టవర్ పరిచేసి ఆ పొద్దున్నే మంచుకి ఆకులో నుంచి వచ్చే ఆ పుల్లటి ఆ లిక్విడ్కి మిక్స్ అయ్యి గుడ్డ తడిచిపోతుంది. ఆ గుడ్డని కానీ గిన్నెలోకి పిండి ఆ పులుసుతోటి కూరలు చేస్తారనమాట. చాలా బాగుంటుంది. శనగ పులుసు అంటారు దాన్ని. దాంతో కూరలు చేస్తారు. చాలా హెల్దీ అనమాట. అది కూడా దాంట్లో కూడా ఫుల్ సి విటమిన్ ఉంటుంది. ఇంకా ఏవో చాలా ఉంటాయి, నేను దాని గురించి స్టడీ చేయలేదు. కానీ ఇప్పుడైతే ఆకుతోటి నేను పచ్చడి చేస్తాను. ఆకైతే చాలా బాగా గడగాలండి. ఏదన్నా లైట్గా పురుగులు లాంటివి ఉన్నా కానీ బాగా ఏరుకోవాలి. లేతాకే కాబట్టి కాడలు తీయాల్సిన అవసరం లేదు. మా పొలం దగ్గర పరమారెడ్డి, అదే మా సూపర్వైజర్, బాగా నీట్గా పైన చిగుళ్ళే కోసిచ్చాడనమాట. ఈ శనగాకు గ్రేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అండి. అసలు దీంట్లో ఏంటంటే స్పెషల్ ఏంటంటే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అనేది ఈ శనగాకులో ఉంటుందండి. మామూలుగా మనం చికెన్ తినమంటారు ప్రోటీన్ తినమంటే, లేదంటే కందిపప్పు, మినపప్పు. కానీ ఆకుల్లో ఉండడం అనేది అన్నిట్లో ఉండదండి. ఈ శనగాకులో ప్రోటీన్ అనేది దొరుకుతుంది అనమాట. నాన్ వెజ్ తిననోళ్ళు ఈ శనగాకును కానీ తినగలిగితే మాత్రం మనకి బాడీకి సరిపడా ప్రోటీన్ ఈ ఆకులో నుంచే అందుతుందండి.
ఈ ఆకులో బీటా కెరోటిన్ ఉంటుందండి. ఇది మన బాడీలోకి వెళ్ళాక ఏ విటమిన్ గా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇది మన కళ్ళకి చాలా మంచిది, స్కిన్ కి కూడా చాలా మంచిది. ఏ విటమిన్ అంటే మనకు అందరికీ తెలిసిందే కదా, విజన్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట కళ్ళకి సంబంధించి. ఇంకా స్కిన్ అనేది మంచి గ్లో వస్తుంది. ఇంకా ఈ ఆకులో ఫోలిక్ యాసిడ్ ఉంటుందండి. ఇది ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రెగ్నెన్సీ అని తెలియంగానే వాళ్ళకి ఫోలిక్ యాసిడ్కి సంబంధించిన టాబ్లెట్స్ ఇస్తారు గైనకాలజిస్టులు. అట్లా ఆ ఫోలిక్ యాసిడ్ అనేది ఈ ఆకులో సమృద్ధిగా ఉంటుందండి. ఈ ఫోలిక్ యాసిడ్ కానీ తగ్గిందంటే మిస్క్యారేజెస్ అవుతాయి, ఇంకా బేబీస్లో వాళ్ళ గ్రోత్లో డిఫెక్ట్స్ వస్తాయన్నమాట. అందుకని కంపల్సరీ మీకు దొరికితే మాత్రం ప్రెగ్నెంట్ లేడీస్ అనే కాదు ఎవరికైనా కానీ చాలా మంచిది శనగాకు. ఇది సీజనల్గా దొరుకుతుంది కాబట్టి మిస్ చేసుకోవద్దు. ఇప్పుడు నేను పచ్చడికి ధనియాలు ఒక 2 స్పూన్లు వేసానండి. ఎండు మిరపకాయలు ఒక 10 మిరపకాయలు ముక్కలు చేశాను. ఒక 2 పిడికిళ్ళు నిండా ఉంటుందండి ఆకు. చూసారు కదా, నేను కడిగేటప్పుడు నిండా కోసేసరికి అది 2 పిడికిళ్ళు అయిందనమాట. మరీ మాడకుండా మిరపకాయలు జాగ్రత్తగా ఫ్రై చేసుకుంటేనే మంచి ఫ్లేవరు టేస్ట్ వస్తుంది అనమాట. ఆకు ఎక్కువే ఉంది కాబట్టి నేను కొంచెం ఆయిల్ ఎక్కువే వేస్తున్నాను. మామూలుగా అయితే నేను చాలా తక్కువ ఆయిల్ వాడతాను కదా, మీకు తెలిసిందే. పచ్చళ్ళకి మాత్రం కొంచెం ఎక్కువ వేయాలి, వేస్తేనే టేస్ట్ వస్తుంది. 2 రోజులు అయిపోద్ది, ఇది అంత అవసరం లేదనుకుంటే ఆయిల్ తక్కువే వేస్తాను. కానీ పచ్చడి ఉంటుంది కదా, కొంచెం వారం రోజులు ఉంటుంది కాబట్టి కొంచెం మంచిగా ఆయిల్లో ఫ్రై చేస్తే ఆ టేస్ట్ ఉంటుంది, మనకి పాడవకుండా నిలవ ఉంటుంది అనమాట. ఓకేనా. మీకు శనగ పొలం చూడాలనిపిస్తుందా? బుజ్జి మొక్కలు ఎలా ఉంటాయి, ఏ టైంలో ఆకు కోస్తారని చూడాలనిపిస్తే మాత్రం మనకి గ్రీన్ డేస్ తెలుగు ఛానల్ అని ఇంకొక ఛానల్ ఉందండి. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ ఛానల్లో పొలానికి సంబంధించిన బోల్డ్ వీడియోలు ఉంటాయి. ఆ వీడియోలలో శనగ పొలానికి సంబంధించిన వీడియో కూడా ఉంది. నేను పొలానికి వెళ్ళి ఆకులతో సహా అన్నీ చూపించాను అనమాట. చూసి ఎంజాయ్ చేయండి. ఓకేనా. ఇప్పుడైతే నేను టమాటా కూడా వేస్తాను. ఏ పచ్చడికైనా కానీ కొంచెం 2 టమాటాలు వేస్తే ఏంటంటే బెనిఫిట్, మనకి నీళ్లు పోయకుండా మనం ఫ్రీగా మిక్సీ తిరగడానికి. ఇప్పుడు అందరం మిక్సీలోనే కాబట్టి మనం ఇప్పుడు వెళ్ళి రోట్లో నేను దంచలేను కాబట్టి ఓపికకుండా దంచుకునే వాళ్ళకి మంచిదే. కానీ టమాటా వేస్తా అంటే ఏంటంటే ఆ గుజ్జుగా ఉంటుంది కాబట్టి మిక్సీ ఫ్రీగా తిరుగుతుంది అనమాట. మనం నీళ్లు పోయకుండా, ఏ పచ్చడైనా నీళ్లు పోయకుండా చేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది. అందుకే నీళ్లు పోయకుండా అవాయిడ్ చేయడం కోసం నేను టమాటా వేస్తాను అనమాట. కానీ టమాటా వేస్తే ఏ పచ్చడికైనా టేస్ట్ ఫ్లేవర్ కూడా ఎన్హాన్స్ అవుతుందండి, అది మాత్రం కాదనలేని. ఇది జస్ట్ వాటర్ని అవాయిడ్ చేయడం కోసమే కాదు, ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ కూడా కొంచెం ఎన్హాన్స్ అవుతుంది పచ్చడికి ఏదైనా. ఇప్పుడు ఆ ఆయిల్లోనే కొంచెం చింతపండు, అంటే కొంచెం ఆకులో మనకు తెలియని లైట్ పులుపు ఉంటుంది అనమాట. అంటే నవిలితే ఏం పులుపు లేదే అనిపిస్తుంది కానీ లైట్ ఉంటుంది కాబట్టి చింతపండు కొంచెం చూసుకొని తగ్గించేసుకుంటే బెటరు. ఒక గడ్డ మొత్తం వెల్లుల్లి ఓపెన్ చేసి వేసేసాను. ఈరోజు నాకు తొక్కలు తీసే టైం లేదు, అందుకే హడావిడిగా వేసేస్తున్నాను అనమాట. తొక్కలు తీయలేదు. ఉప్పు సరిపడా వేస్తున్నాను. ఎండుమిరపకాయలకి సరిపోదు అనుకుంటే మళ్ళీ కారం కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే ఇంకొంచెం కారం కూడా వేసాను, ఎందుకంటే కలరు వస్తుంది. ఎండుమిరపకాయల ఫ్లేవరు టేస్ట్ వేరు, పచ్చికారం ఫ్లేవరు టేస్ట్ వేరు కాబట్టి కారం కూడా ఒక స్పూన్ వేసాను అనమాట. ఇప్పుడైతే నేను తిరగమాతకి కొంచెం నెయ్యి వేస్తున్నాను. మన ఇష్టం, ఏమైనా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు, నూనె అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు పిల్లకాయలు అంటారు, అమ్మ నెయ్యి వాసన వస్తుంది అంటారు, కానీ పచ్చడికి మనం పచ్చడిలో నెయ్యి ఎలాగో వేసుకోరు, అందరూ మానేశారు మా ఇంట్లో. వేసుకునే వాళ్ళైతే ఓకే, కానీ ఒక్క స్పూన్ నెయ్యి వేసి తిరగమాత వేసేస్తే పచ్చడి మొత్తం కలిసిపోయి వాళ్ళకి తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుందని చెప్పేసి ఈరోజు ఎవరికి తెలియకుండా నెయ్యి వేసేస్తున్నాను అనమాట. తింటారులేండి, ఎప్పుడన్నా ఒక రోజు కొంచెం కష్టపడకపోతే అట్ట. మరీ అంత భయపడకూడదు కదా, నెయ్యి అన్నా నూనె అన్నా. మా ఇంట్లో విపరీతమైన భయం అనమాట ఆయిల్ అంటే. ఇప్పుడు కొంచెం ఇంగు వేస్తున్నానండి. ఏ పచ్చడికైనా కానీ ఇంగు వేస్తేనే చాలా బాగుంటుందండి. ఇంగువ కంపల్సరీ. నేనైతే మా ఇంట్లో డబ్బాలు ఇంగు ఉంటుంది, ఎందుకంటే నేను పచ్చళ్ళు రెగ్యులర్గా చేస్తాను కాబట్టి ఇంగు ఉంటుంది అనమాట. ఇష్టమైన వాళ్ళు రకరకాల పప్పులు కూడా వేసుకోవచ్చండి తిరగమాతకి. నేనైతే మినపప్పు ఒకటే వేసాను, ఎండుమిరపకాయలు మంచిగా కలర్ వచ్చేదాకా ఫ్రై చేశాను కదా. ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు బాగా ఆ తిరగమాత వేసిన దాంట్లోనే, అంటే మనం టమాటా వాడ్చాం కదా, దాంట్లోనే నేను ఇది మిక్సీ వేసేసాను కదా మెత్తగా. ఈ తిరగమాత పచ్చడి అంతా కలిపేసి ఇప్పుడు వేయించిన ఆవాలు మెంతులు పొడండి 1 స్పూను ముందే వేయించి నాకు ఎప్పుడు ఒక బాటిల్లో ఉంటుంది అనమాట ఆవాలు మెంతులు పొడి. చేపల కూరల్లో అట్లా కొంచెం పులుసు కూరల్లో వేస్తాను, ఎక్కువగా పచ్చళ్ళల్లో వేస్తాను అనమాట. మీరు కూడా ఎప్పుడన్నా కుదిరితే కొంచెం ఆవాలు మెంతులు ఫ్రై చేసి బాటిల్లో పోసి పెట్టుకున్నారంటే
ఇట్లా పచ్చళ్ళప్పుడు అప్పటికప్పుడు హడావిడి పడకుండా ఒక్కోసారి వేయకుండా కూడా గమ్మున ఉంటాం లేదులే అని, అలా కాకుండా వేస్తే బాగుంటుంది కాబట్టి చేసి పెట్టుకోండి. చూసారు కదా, చూడడానికి అంతా గోంగూర పచ్చడి లాగా ఉంది కదా, సేమ్ అంటే ఆకే కాబట్టి అలాగే ఉంటుంది, డార్క్ కలర్లో అలా ఉంది. కూరలు కూడా చేసుకోవచ్చండి, ఇంకెప్పుడైనా కూర చేసినప్పుడు కూడా చూపిస్తాను నేను, అంటే మిగతా ఆకు కూడా ఉంది కాబట్టి చూపిస్తాను మీకు. ఓకేనా, నచ్చిందా మీకు ఈ పచ్చడి? నచ్చితే ఒక లైక్ కొట్టేయండి మన వీడియోకి, మన శనగాకు పచ్చడికి ఒక లైక్ కొట్టండి, మన మినీ హాకిన్స్ క్యాసరోల్కి లైక్ కొట్టండి. ఇంకా నా మాట నచ్చితే మన వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇంకా ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరన్నా చూస్తుంటే మాత్రం ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకేనా, ఆకు చూడండి, చూస్తుంటేనే ఎంత కళ్ళకి ఇంపుగా ఉంది కదా. ఇందాక చెప్పినట్టు ఈ హాకిన్స్ మినీ క్యాస్ట్రోల్కి సంబంధించిన లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంకా కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ లింక్ మీద క్లిక్ చేయండి. అక్కడికి వెళ్ళాక కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి, ప్రైస్ ఉంటుంది, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏ షేప్ కావాలన్నా కానీ ఆ షేప్ కలర్ సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవచ్చు. ఓకేనా, మరైతే ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేసేస్తామండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా, బాయ్ అండి. ఇక్కడ దాకా చూసి కూడా మన వీడియోకి ఇంకా లైక్ కొట్టకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఒకసారి లైక్ కొట్టేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసి వెళ్ళండి.